ఎక్కడున్నారు, ఏం చేస్తున్నారు? నేను ఒక మారుమూరు పల్లెటూరు నుంచి వచ్చాను. నా ఊర్లోనే నా సెల్ ఫోన్లోనే నాకు టీడీపీ నుంచి వైఎస్ఆర్సీపీ నుంచి దాదాపు ఒక 10 నుంచి 15 ఒక వాట్సాప్ గ్రూపులు ఉన్నాయి. టీడీపీ నుంచి తప్పించే వైఎస్ఆర్ గ్రూప్ నుంచి ఎవరైనా ఎటువంటి పెద్ద మనిషి అయినా ఒక్క మెసేజ్, మనం లీడింగ్లో ఉన్నాం, మనం ఈ విధంగా ఉన్నాం, మనం ఆ విధంగా ఉన్నాం అని చెప్పేసి ఒక మెసేజ్ పెట్టిన నాదుడు లేడు, ఒక ఇది చేసిన నాదుడు లేడు. అది ఏ టైంకి 10-10:30 టైంలోనే, మార్నింగ్ 10-10:30 టైంలోనే నాకు ఆ విషయం అర్థమైంది. ఆనాడే ఆ టైంలోనే నాకు అర్థమైపోయింది మనం గెలిచాము అన్నది. మన గెలుపు ముఖ్యం కాదు మనకి, మన ఎజెండా ఒక్కటే. ఏదైతే వ్యవసాయం ఉందో వ్యవసాయ కార్యక్రమాన్ని మనం ఏదైతే మన వ్యవసాయం గురించి కానించండి, లేకపోతే దానికి సంబంధించిన వ్యతిరేకత బయట ఏ రకంగా ఉంది, ఇలాంటి వాటి గురించి, అదేవిధంగా బయట నుంచి వచ్చే మార్పులు ఎలాంటివి, మార్పులు కొన్ని ఏదైతే రుణమాఫీ అన్నారు, అవన్నారు, ఇవన్నారు, ఉచిత మాఫీలు అన్నారు, అవన్నారు, ఇలాంటివన్నీ ఇవాళ రోజున ఇప్పుడు పుట్టిన జగన్మోహన్ రెడ్డి కాదు, వీళ్ళ నాన్న పెట్టారు, వీళ్ళ నాన్న కంటే ముందు వాళ్ళ నాన్న కూడా పెట్టారు. ఇవన్నీ కాదు, వీటి గురించి ఏదైతే ఒక ప్రత్యక్షమైన అవగాహన తీసుకుని దాని మీద పోరాడిన వాడు నిజమైన నాయకుడు అవుతారు. అదేవిధంగా మన చంద్రబాబు నాయుడు మళ్ళీ మరోసారి వీటి గురించి ఆలోచించాడు, వీటి గురించి ఆలోచిస్తాడనే విషయాన్ని ప్రజలు గ్రహించారు కాబట్టి చంద్రబాబు నాయుడుకి ఓటేశారు, గెలిపించుకున్నారు. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తిని, ఈ జగన్మోహన్ రెడ్డి చేసే ఒక అరాచకాలు, అక్రమాలని, ఇలాంటి నా నోటితో నేను చెప్పడం కంటే అది మీకు బాగా అనుభవం ఉంది, మీరు బాగా గ్రహించారు. అది ఆ వ్యక్తి గురించి చెప్తే మన నోరు చెడిపోతుంది. ఫస్ట్ ఇలాంటి వ్యక్తిని మనం పారదోలేము, అది నాకు చాలా సంతోషంగా ఉంది. ఇంకొక విషయం వచ్చేసరికి ఏంటంటే వైనాట్ 175 అని చెప్పేసి మాట్లాడారు. ఈ వైనాట్ 175 పొద్దుటి నుంచి ఇప్పుడు దాకా ఏమైంది? నేను పుట్టి పెరిగిన దగ్గర నుంచి నేను ఇంతమంది ఎమ్మెల్యేలు చూశాను, ఎంపీలను చూశాను, 3-4 సీఎంలు చూశాను. 3-4 సీఎంలు ఇప్పటి వరకు చాలా ప్రెస్ మీట్లు పెట్టడం చూశాను, వాళ్ళు మాట్లాడేది చూశాను, వాళ్ళు సంతకాలు పెట్టేది చూశాను, వాళ్ళు చేసేది, చెప్పేది, చెందేది ప్రతి ఒక్కటి చూశాను. జగన్మోహన్ రెడ్డి నుంచి ఇప్పుడు దాకా నేను ఏది చూడలేదు. రేపటి రోజున మా నాయకుడు చేసేది చూడండి, మేల్కొల్పుకోండి, నిద్ర లెగవండి. వైసీపీ నాయకులారా, మీకు ఇది ఆఖరి అవకాశం. ఏది ఉన్నా, ఎలాంటిది ఉన్నా, ఏమున్నా తెరేపత్తుని గెలవండి. మీ యొక్క కళ్ళు తెరవండి, మాతో కలవండి. ఇంతకంటే నేను వేరేదేమీ చెప్పను, వేరేదేమీ ఆశించను. జై హింద్, జై తెలుగుదేశం.